భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు డివిజన్లో రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సింగరేణి ఉపరితల గనుల్లోకి వర్షం నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దాదాపు 6 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే 138,000 క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు కూడా ఆటంకం కలిగిందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు డివిజన్లో రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సింగరేణి ఉపరితల గనుల్లోకి వర్షం నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దాదాపు 6 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 138,000 క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు కూడా ఆటంకం కలిగిందని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా, ముఖ్యంగా చూస్తున్నప్పుడు గుండాల, ఆలపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం ఎక్కువగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచంలో ఉన్న కిందరసాన జలాశయం మొత్తం కూడా ఆల్మోస్ట్ 2 గుంటలా తలపిస్తూ మనకు ఈ యొక్క జలాశయం యొక్క సామర్థ్యం వచ్చేసి 407 అడుగులు. కానీ ఇప్పుడు 402.6 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ కిన్నరసాని ప్రాజెక్ట్ అనేది పూర్తి కావడానికి దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా వర్షం వచ్చేది భారీ వర్షాలు కదా, ఇంకొక 4 రోజుల్లో భారీ వర్షాలు 4 రోజుల వరకు పడతాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని యొక్క వరద తీవ్రత కూడా పెరిగి ఉంటుంది. ఇప్పటికే ఇన్ఫ్లో వచ్చేసి 2,400 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. అంటే త్వరలోనే ఈ యొక్క కిన్నెరసాని పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇది నిండేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క పరివాహక ప్రాంతమైనటువంటి పాల్గొంత కావచ్చు, తూకుంపాడు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అధికారులు ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వరద గనక పెరిగితే ఈ యొక్క కిన్నెరసాని నుండి వచ్చేటువంటి వరద నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. శశి, అంతేకాకుండా మనుగురు డివిజన్ లో కూడా చాలా రాత్రి విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. ఉపరితల బొగ్గు గనుల్లో ఉన్నటువంటి 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే బొగ్గు ఉత్పత్తికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మట్టి పనులు కూడా, ఎందుకంటే బొగ్గు ఉత్పత్తిలో ముందు ఫస్ట్ మట్టి పనులకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, అది అవుట్ కాస్ట్ కను. కాబట్టి దీంతో పాటు 6 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 138,000 క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు, అంటే ఈ రోజు చేసినటువంటి టార్గెట్ ప్రకారం, వాళ్ళకి ఇచ్చినట్టు దాని ప్రకారం వీటన్నిటి కూడా ఆటంకం అవుతుందని చెప్పొచ్చు. ఈ వర్షం ఇంతే కనుక కొనసాగితే కనుక ఇంకా దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్.